వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. అక్రమ వసూళ్ల వెనుక గ్రామ పంచాయతీ అధికారుల సహాయ సహకారాలు ఉంటేనే జరుగుతుందని వ్యాపారస్తుల ఆవేదన. కాంట్రాక్టర్ ముసుగులో రౌడీయిజం. నిజామాబాద్ జిల్లాలోని నవ్విపేట్ మేకల సంత అక్రమాలకు నిలయంగా మారింది. మేకల సంత వేలం పాటలో చెప్పిన నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు జరుగుతున్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలంపాట సమయంలో ఒక మేకాకు 30 రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. మధ్యంతర వాహనానికి 200 రూపాయలు, పెద్ద వాహనానికి 300, ఆటోలకు, ఆటో ట్రాలీలకు 50 రూపాయలుగా ధరను గ్రామ పంచాయతీ అధికారులు నిర్ణయించి వేలంపాటను నిర్వహించారు. వేలంపాట సమయంలో గ్రామ పంచాయతీ తరఫున వసతులు కల్పించాలని పలువురు కోరగా దానికి గ్రామ పంచాయతీ అధికారులు సమ్మతం తెలిపి ఆ వసతులను కల్పించడం లేదని, దాని వలన మేము ఇబ్బంది పడుతున్నామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిసింది. నవిపేట్ మేకల సంతాలో ప్రతి శనివారం 15,000 నుంచి 20,000 గొర్రెలు, మేకలు వస్తూ ఉంటాయి. చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు రెండు కలిపి 200 నుండి 300 వాహనాలు వస్తూ ఉంటాయి. మేకల సంత గతంలో కంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి రావడంతో నవిపేట్ అంగడి సరిపోక కొనుగోలుదారులు నరకయాతన పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో 40 లక్షల పైచిలుకు పోయిన వేలంపాట ఈసారి 1 కోటి పైచిలుకు పలికి గ్రామ పంచాయతీకి లాభం వస్తున్నా సౌకర్యాలు మాత్రం శూన్యమే అంటున్న వ్యాపారస్తులు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. మేకల సంతాలో ఎక్కడ కూడా సౌకర్యాలు లేక అధిక ఎండలు ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఒక క్యాన్, 2 క్యాన్లు మంచినీళ్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. నిజామాబాద్ ఆరుకటిక సంఘం సభ్యులకు అధికారులు మేము ఈ సంతను నవిపేట్ పరిధిలో 10 ఎకరాల స్థలం కేటాయించి అన్ని వసతులతో మేకల సంతను నిర్వహించుకునేటట్లుగా కార్యాచరణ చేస్తున్నామని తెలిపి సంవత్సరాలు గడుస్తున్నా మేకల సంతకు స్థలం కేటాయించకుండా వ్యాపారస్తులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నవిపేట్ సంతాలో మేకలే ఉండే విధముగా చర్యలు తీసుకుంటున్నామని, వాహనాలను ఖాళీ స్థలం ఉన్న చోట వాహనాలను ఉంచడానికి వసతులు కల్పిస్తామని వేలంపాటలో చెప్పిన అధికారులు వేలంపాట ముగిసిన తర్వాత అట్టి విషయంలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవిపేట్ గ్రామ ప్రజలకు, నవిపేట్ కు వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా నవిపేట్ సంత దారుణంగా మారిపోయిందని తెలిపారు. నవిపేట్ సంతాలో మేకలు ఉంచడానికి స్థలము లేక ఎప్పుడు రద్దీగా ఉండే బస్టాండ్ ను కూడా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి ఆక్రమించుకొని బస్టాండ్ మొత్తాన్ని మేకల మలమూత్ర విసర్జనతో పాడు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడమే కాక ప్రభుత్వ ఆస్తిని పాడు చేస్తూ దర్జాగా మేకల వారితో, మేకల వాహనాల దారులతో అక్రమ వసూలు చేస్తూ తమ వేలంపాటలో పాడిన దానికంటే 10 రెట్లు ఎక్కువగానే సంపాదించే ఆలోచనతోనే దౌర్జన్యంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా వ్యాపారస్తులు తెలిపారు. ముద్రించిన చీటీలలో ఒక రేటు, వ్యాపారులతో తీసుకున్న రేటు మాత్రం వేరే రకంగా ఉన్నాయని వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. చిన్న వాహనం వస్తే 1,500 నుండి 2,000 రూపాయలు, పెద్ద వాహనం వస్తే 2,000 నుండి 3,000 రూపాయల వరకు అక్రమ వసూల చీటీలు కూడా ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నట్లుగా సమాచారం. మేకల సంత అక్రమ వసతులపై గ్రామ కార్యదర్శికి సమాచారం కోరగా మా దృష్టికి రాలేదని నిర్లక్ష్య సమాధానం ఇవ్వటం జరిగింది. డిపిఓ అధికారి సమాచార నిమిత్తం ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించారు. మేకల సంతాలో దొంగతనాలు పెరిగిపోయాయని, పోలీసుల నిఘా లేకపోవడం ఒక కారణమని తెలిపారు. దీనికి ఎట్లా చేయాలి చెప్పు. వెనక కార్లు ఆగినాయి, బండ్లు ఆగినాయి. ప్రతిసారి ప్రతి శనివారం గొడవ అవుతుంది. పబ్లిక్ తోటి, ఊరోళ్ళతో గొడవ అవుతుంది, అందరితో గొడవ అవుతుంది. పోనీ పోకపోని దానికి పైసలు తీసుకుంటారు. ఫస్ట్ టికెట్ తీసుకుంటారు. టికెట్ తీసుకున్న తర్వాతనే ఎంత ఉంటుంది టికెట్? ఎంత ఉంటుంది టికెట్? ఎంత ఉంటుంది? 30 రూపాయలు టికెట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు ఇట్లా అమ్మడానికి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం. ఓకే. దళారీ వ్యవస్థ నేను పోవాలా ఫస్ట్ ఈ చేయాలి, కానీ మీరు ఎవరు కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళ